బారాషాహి దర్గా స్వర్ణల చెరువులో గుర్రపు డెక్క శుద్ధికి యంత్రం ప్రారంభం. రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగను దృష్టిలో పెట్టుకుని స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాన్ని మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పండుగ కుల మతాలకు అతీతంగా జరగడం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతారని, ప్రతి ఏడాది వారి కోరికలు నెరవేరుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరుగుతోందని వారు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు మంత్రివర్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మత పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు, ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్, తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి, అంటే జూలై 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఇదే బారాషాహి దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారాషాహి దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, ఆ యొక్క ఉపాధ్యక్షులు, ఆర్గనైజ్ సెక్రటరీలు, సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే దర్గా కాంపౌండ్.